ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల మహాధర్నా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల ముఖ్య నేతలు కులగణన చేయకుండా కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. జనగణనలో కులగణన జరగాల్సిందేనని పట్టుబట్టారు. బీసీలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారని, బీజేపీ పార్టీ మొదటి నుంచి బీసీలకు అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న పాలకులకు బుద్ధి చెప్పేందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. వెంటనే బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్గానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. బీసీల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి మీ వైఖరి ఈ దేశ విస్తృత విశాల ప్రయోజనాలకు ప్రమాదకరమైనటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. దేశంలో ఉండేటువంటి పౌరులకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో పాలక వర్గానికి అదే రకమైనటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. గడిచిన 80 సంవత్సరాలే కాదు, రాబోయే సంవత్సరాల్లో కూడా మీ బతుకు ఇంతే అనేటువంటి దుర్మార్గపు నిర్ణయాలతో సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాల మెడలు వంచి బీసీ చైతన్యాన్ని చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఏం బీసీలు చేసినటువంటి పాపం? బీసీలుగా పుట్టడమే, బీసీలుగా పుట్టి మీకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమే మేం చేసినటువంటి నేరమా అనేటువంటి ప్రశ్నను ఈరోజు పాలక వ్యవస్థకు సంధిస్తా ఉన్నాం. 80 సంవత్సరాలుగా కులగణన లేదు, బీసీ మంత్రిత్వ శాఖ లేదు, బడ్జెట్లో కేటాయింపులు లేవు, కేటాయించిన దాంట్లో ఖర్చులు లేవు. ఇటువంటి వైఖరి కొనసాగడానికైనా మేము ఓటర్లుగా మాత్రమే పరిగణించబడాలా అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి ఈ పోరాటాన్ని ఇవాళ ఉన్నటువంటి ఈ దున్నపోతు ప్రభుత్వాలు చెవిటోని ముందు శంఖం ఊదినట్టు మన పరిస్థితి తయారైంది. ఇవాళ ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల కులగణన చేయాలనేటువంటి డిమాండ్ను తుంగలో దొక్కి క్రూరమైనటువంటి అపహాస్యం చేస్తా ఉన్నారు. బీసీలంటే వాళ్ళ ఆధిపత్య కులాలను అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ఓటర్లు ఈవీఎం మిషన్లుగానే పరిగణిస్తా ఉన్నారు. కాబట్టి జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో కింది స్థాయిలో ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళను సమీకరించి ఢిల్లీ పాలకులటువంటి మెడలు వంచేటువంటి పరిణామం దిశగా ఈరోజు ఇక్కడ హనుమంతరావు గారు చేపట్టినటువంటి దీక్ష దానికి దిక్సూచిగా మారాలి, మనందరి మనసుల్లో నిలవాలి. ఖచ్చితంగా ఈ చైతన్యం ద్వారా మనకు న్యాయం జరిగేటువంటి రోజులు మన శక్తి ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, మహాత్మా జ్యోతిబాబులు ఏం చెప్పిందంటే ఇవి వృత్తులు కులాలు కావని చెప్పిండు. కానీ ఆ పుస్తకాలను, ఆ చరిత్రను కనుమరుగు చేసిండ్రు. ఇలా కులాల వారికి విభజించిండ్రు, ఇప్పుడు ఐక్యమైనరు. ఇవి కులాలు కావు, ఇవి వృత్తులు, మేమంతా ఒకటే జాతి, బీసీ జాతి అని చెప్పి ఇలా అందరూ ఐక్యమైనరు. ఇలా మీరు ఐక్యమై ఈ జాబితా బయటకు వస్తే వంగబట్టి మమ్మల్ని ఈ రోజులు పరిపాలించాలని బిడ్డ, మాకు సర్పంచ్లుగా లేం, ఎమ్మెల్యేలుగా లేం, మంత్రులుగా లేం, మేము అసెంబ్లీ ముఖం చూడని వాళ్ళు ఉన్నారు, పార్లమెంటు ఎట్లుందో చూడని వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారని చెప్పి వెంటాడి మనల్ని తరుగుతారని చెప్పి ఈరోజు మోసపూరితంగా జాబితాలు చేర్చలేదు. కనుక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, మీరు ఎన్ని మోసపు మాటలు చేసినా మా వాళ్ళు కూడా మీద ఉన్నారు, మా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు కూడా దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, పరిపాలించే శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, చరిత్రను తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మీరు ఇట్లా బీసీ జనగణనలో బీసీల జాబితాను చేర్చకుండా ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. ఎవరు కొట్లాడతారో బీసీల పక్షాన, ఎవరు కొట్లాడి బీసీ జనగణన చేయిస్తారో, జనగణన అయిన తర్వాత సంఖ్య తెలిసిన తర్వాత ఏ పార్టీ అయితే జనాభా ప్రాతిపదికన చట్టసభలలో మీకు కూడా స్థానం ఇస్తామని చెప్తుందో, ఏ పార్టీ చెప్తుందో ఆ పార్టీకే ఈ రోజు దేశంలో ప్రజలందరూ కూడా మద్దతు తెలపదానుకున్నారు. కనుక మోసపూరిత మాటలు పక్కకు పెట్టి బీసీ జనగణన ముందు
చేర్చి కులాల వారిగా ఎట్లా ఎన్యుమరేషన్ ఎస్సీ ఎస్టీ మాదిరిగా చేర్చి ఆ తర్వాత రాజ్యాధికారంలో వాటా ఇస్తామని చెప్పి చట్టసభలలో ఎవరైతే రిజర్వేషన్ కల్పిస్తారో వాళ్ళ వైపే ఉంటది.